వల్లేరు హిడెన్ కెమెరా ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. హాస్టల్స్ నుంచి తమ కుమార్తెలను తీసుకువెళ్లిపోతున్నారు పేరెంట్స్. దాంతో చాలా వరకు హాస్టల్స్ ఖాళీ అయిపోయాయి. అంతకుముందు హాస్టల్స్ లో అధికారులు తనిఖీలు కూడా నిర్వహించారు. ఎలక్ట్రానిక్ డివైసెస్ ను గుర్తించే పరికరాలతో తనిఖీలను చేపట్టారు అధికారులు. అయితే ఎటువంటి హిడెన్ కెమెరాస్ అక్కడ దొరకలేదని పోలీసులు ప్రకటించారు. గుడ్లవల్లేరు కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ లోపలికి వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హరిక, వైసీపీ నేత పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. గర్ల్స్ హాస్టల్ గేటు వద్దే నిలిపివేశారు. మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు. మార్నింగ్ నుంచి రాజకీయ నాయకులు ఎవరో రాలేదమ్మా ఇక్కడికి, మీరు చూస్తూనే ఉన్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వని అంటున్నారు. వాళ్ళ వరకే పర్మిషన్ ఇస్తారు. యాజ్ ఏ జెడ్పీ చైర్మన్గా నేను ఈ జిల్లాలో లేను ప్రస్తుతానికి. నేను బయటికి వెళ్ళాను. విషయం తెలిసి నేను స్టార్ట్ అయ్యేసరికి టైం అయింది. దాని మూలంచి లేట్ అయింది. ఎమ్మెల్సీ గారు కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి రావడానికి లేట్ అయింది. నాకు విషయం తెలిసేసరికి ఆఫ్టర్నూన్ అయింది. దట్స్ లేట్ అయింది. అయితే ఈరోజు ఇప్పుడు వైసీపీ నాయకుల, టీడీపీ నాయకుల కాదు, జరిగింది ఒక మహిళకి అన్యాయం జరిగింది. దాని గురించి మేము పరామర్శిద్దామని చెప్పి జరిగిన విషయాన్ని తెలుసుకొని ప్రభుత్వం ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. అయితే దానికి మమ్మల్ని అడ్డుకట్టి వేసి ఆపాల్సిన అవసరం ఏముందని అంటున్నాం. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది కదా. 7ంటికి హాస్టల్ క్లోజ్ అవుతుంది, అవ్వదు కదా. పోనీ మేమేం క్రౌడ్తో వెళ్ళట్లేదు కదా. రెప్యుటేషన్ దెబ్బతింటుంది అన్నట్టు మమ్మల్ని మాత్రం ఆపుతున్నారు.